సార్ సెల్ఫ్ మోటివేషన్ ఉండి చాలా చదువుకోవాలని శ్రద్ధ ఉన్నా కూడా చాలామంది ఏం చేస్తారంటే ఆ టైంని మేనేజ్ ఎలా చేసుకోవాలో తెలియక, ఎలా స్కెడ్యూల్ చేసుకోవాలో తెలియక చాలా టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. సో ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయాలంటే ఏం చెప్తారు? యాక్చువల్గా నిజంగానే చాలా చాలా అతిపెద్ద ఇబ్బంది ఏదైనా ఉంది అంటే అది టైం మేనేజ్మెంటే. ఇంకోటి ఏంటంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే చాలామంది టైం మేనేజ్మెంట్ అంటే రోజుకి 24 గంటలు దాటి ఎవరో ఏం చేయడం. అందుకు నువ్వు ఎంత ప్లాన్డ్గా స్ట్రాటజిక్గా ఉన్నావు అన్నది పాయింట్. టైం మేనేజ్మెంట్ అనే దాంట్లో ఖచ్చితంగా ఒక 4 ఎలిమెంట్స్ ఇంక్లూడ్ ఉంటాయి. ఒకటి, ఫస్ట్ నీ అవైలబుల్ టైం. నీకు ఒక అవైలబుల్ టైం ఉంటుంది. నాకు తెలిసి ఎవరికైనా కాస్త అటు ఇటుగా ఏదో కొన్ని కేస్ స్టడీస్ పక్కన పెడదాం, అవైలబుల్ టైం 8 hours అంటాను నేను పెర్ డే. మినిమం మ్యాక్సిమం 10 hours పెర్ డే, ఇంతకుమించి కాదు. తర్వాత వచ్చేసి టైం మేనేజ్మెంట్లో కీలకమైనది ఏంటి అన్నప్పుడు టైం సెన్స్. కొంతమందికి టైం సెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ ఉన్నాను, నేను ఏదో ఒక ఆయన దగ్గరికి వెళ్ళాను, బయట వెయిట్ చేయాల్సి అనుకుందాం, 15 నిమిషాలు వెయిట్ చేయాల్సి వచ్చింది అనుకుందాం. నేను ఆ 15 minutesలో కూడా ఒక పుస్తకంలోని 3 పేజీలో ఒక యూట్యూబ్ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషను లేదా ఏదో ఒక ప్రొడక్టివ్ వర్క్ చేస్తాను తప్ప ఖాళీగా ఉండను. ఆయన ఎప్పుడు పిలుస్తాడా అని విసుక్కుంటూ ఎదుర్కొంటూ ఉండదు, ఇతరత్రా ఉండదు. దట్ ఈస్ కాల్డ్ టైం సెన్స్. ఇంకా 4వది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే షెడ్యూలింగ్. నువ్వు టైంని షెడ్యూల్ చేసుకోగలగాలి. 4వది ఇంకా ఇంపార్టెంట్ మెంటర్. ఇప్పుడు అవైలబుల్ టైం నీ చేతిలో ఉంటుంది, ఎవడేం చేయలేడు. టైం సెన్స్ నీకు సంబంధించింది, ఎవడో నీకు ఏమీ నేర్పలేడు. నేను చిన్నప్పుడు అప్పుడప్పుడు ఏమని చెప్తానంటే, ఎవరైనా సార్ నేను ఆఫీస్కి వెళ్తాను సార్, నాకు రోజుకి 4 గంటలే ఉంటుందండి అన్నారనుకోండి, నేను ఏమని అడుగుతానంటే ఆఫీస్ ఎంతవరకు అడుగుతాను. నేను 1 hour సార్, ఎక్కడి నుంచి ఎంతవరకు అని అడుగుతాను. ఏదో ఉదాహరణకి హైదరాబాద్ నుంచి చౌటుప్పల వరకు సార్. ఓకే, ఎలా వెళ్తారు సార్ మీరు? కారులో వెళ్తాను సార్. అంటే ఒక్కరునే ఇంకెవరండి, 4 షేర్ చేసుకుంటాం సార్. మిగతా ఆ 1 hour ఏం చేస్తారు సార్? కబుర్లు చెప్పుకుంటాం సార్. తేగలు కూడా పట్టుకెళ్తాం సార్. ఓకే, కిచిడీలు కూడా పట్టుకెళ్తాం సార్. చెగోడీలు తింటాం సార్. ఇంకెందుకు ఏస్ అవుతావు నువ్వు? ఆ 1 hour నా ఈ గురుకులం క్లాస్ వినాయి. సరే, మీ ఫ్రెండ్స్ నిన్ను మాట్లాడించవచ్చు, రిక్వెస్ట్ చేయి, అరే నా ఏసు ప్రిపేర్ అవుతున్నాను రా ప్లీజ్, ఎందుకు వద్దంటారు? ఆ 1 hour జర్నీలో నువ్వు ఒక యూట్యూబ్ వీడియో, అంటే మన ఉద్దేశం మన ఈ గురుకులం క్లాస్ వినేయచ్చు నువ్వు. టైం సెన్స్ అంటే అది. షెడ్యూలింగ్ అంటే అర్థం ఏంటంటే మీ డేని బ్లాక్స్గా డివైడ్ చేసుకోండి. నేను ఏదో కేస్ స్టడీ చెప్పాలి కాబట్టి ఇక్కడ చెప్తాను. ఒక స్టూడెంట్ రోజు 6 గంటలకి లేస్తాడు. అన్ని పనులు అయ్యేసరికి 9ంటికి పుస్తకాల దగ్గర కూర్చుంటాడు. ఆయనకి లంచ్కి 1 గంటకి చేయడం అలవాటు. ఈవినింగ్ 6 PM వాకింగ్ అలవాటు. రాత్రి 12 ఆయన పడుకుంటాడు. ఇది ఆయనకున్న షెడ్యూల్ అనుకుందాం. ఇది బ్లాక్స్గా డివైడ్ చేయడం అంటే 9 to 1 నీకు ఒక బ్లాక్ అయింది. లంచ్ బ్రేక్ 2 PM వరకు పెట్టుకుంటే 2 to 6 రెండో బ్లాక్ అయింది. 6 to 8 PM డిన్నర్ చేస్తావు అని అనుకుంటే కనుక అప్పుడు 2 hours ఒక బ్లాక్ అయింది. 9 వరకు నువ్వు డిన్నర్లో ఉన్నావు అనుకుంటే 9 to 12 3 hours ఇంకొక బ్లాక్ అయింది. ఇది 4 గంటలు, ఇది 4 గంటలు, ఇది 2 గంటలు, ఇది 3 గంటలు, 5 + 4 5 9 13 గంటలు ఇది దొరికింది. మనం అరే బాబు అంత అక్కర్లేదురా బాబు 8 గంటలు చాలు ఉన్నాం, ఎక్కువైపోయింది. అందుకని టైం ఉంది,
నీకు సెన్స్ లేదు. అందులో నేను ఈ గురుకులంలో నీ టైం సెన్స్ని కూడా నేనే అర్థం చేసుకుని పవర్ ప్యాక్డ్గా క్లాసులు ఇస్తాను నేను. అందులో క్లాస్ని ఇచ్చి మళ్ళీ తీస్తాను నేను. దాన్ని డిజబుల్ ఎనేబుల్ అంటాం మనం. క్లాసు ఉదాహరణకి 1వ తారీఖు ఇచ్చి 5వ తారీఖు నేను తీస్తున్నట్టుగా అనౌన్స్మెంట్ చేస్తాను నేను. కంగారులో తక్కువ టైం ఉంది రాబాయ్ అని ఇంట్లో చేసుకుంటారు. చాలామంది ఏం చేస్తారు స్టూడెంట్స్, నాకు అలా ఉంచేయండి సార్ క్లాసులు అంటారు. అవి అక్కడే ఉంటాయి, నువ్వు ఎప్పుడు చదవవు, వినవు. చాలామంది కోచింగ్ సెంటర్లు ఏం చేస్తారంటే నీ టైం సెన్స్ నాకెందుకు రాబాయ్ అని ఇచ్చేస్తాయి. అందుకని అలా చేయను నేను. అందుకని స్కెడ్యూలింగ్ చేసుకో. ఉదాహరణకి నువ్వు ఏదో రాత్రి 12కి పడుకోను సార్, నేను 10కి పడుకుంటాను, మార్నింగ్ 4కి లేస్తానంటే స్కెడ్యూలింగ్ మార్చుకో. ఇది కేస్ స్టడీ. ఇది ఇక్కడ మెంటరింగ్ అనే పదం ఎందుకు వాడాను కూడా చెప్పాలి మీకు. అదేంటంటే నీ యొక్క 8 అవర్స్ టైంలో ఏం చదివితే, ఎన్ని రోజులు చదివితే సరిపోతుందో నేనే ముందే ఆలోచించి నీ తరపున నేను ఒక టైం టేబుల్ గీసి ఏం పుస్తకాలు చదవాలో చెప్పి, ఏం పుస్తకాలు చదవకూడదో చెప్పి, కరెంట్ అఫైర్స్లో న్యూస్ పేపర్లు చదవాల్సిన అవసరం లేకుండా చేసి వాటన్నిటిని మళ్ళీ తీసుకుని నేనే వాటన్నిటికీ ఈక్వేషన్స్ అవన్నీ ఇచ్చేసి పెట్టేసి చేసేసి అడావుడి చేసేస్తుంటే నేను మెంటరింగ్ చేస్తున్నాను నేను. అప్పుడు నీ టైంని నీ బదులు నేను డిజైన్ చేసి నీకు ఇంకా ఈజీ చేస్తున్నాను. నువ్వు అవైలబుల్ టైం 8 అవర్స్ పెట్టుకో, టైం సెన్స్నేమో బాగా పెట్టుకో, స్కెడ్యూలింగ్ నీది కాబట్టి నువ్వు పెట్టుకో.